హాయ్, హలో, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే క్యారెట్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. చింతపండు పులిహోర కోసం కొన్ని క్యారెట్ను తీసుకొని ముక్కలు చేసి బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. కొన్ని ముక్కలు వేసి మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకుంటే బ్లెండ్ అవ్వవు. ఇలా బ్లెండ్ అయిన తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. క్యారెట్ పులిహోర కోసం కొద్దిగా నూనెను యాడ్ చేసుకోవాలి. క్యారెట్ పులిహోర కోసం ముందుగా రైస్ను కుక్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చింతపండును గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ తాలింపు కోసం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆయిల్ వేడైన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను పులిహోర కోసం. ముందుగా పల్లీలు వేసి వేగనివ్వాలి. పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలియబెట్టాలి. నెక్స్ట్ తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరొకసారి కలియబెట్టాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత బ్లెండ్ చేసుకొని ఉంచుకున్న క్యారెట్ తురుము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్, టర్మరిక్ పౌడర్, యాడ్ చేసుకొని మళ్ళీ కలియబెట్టాలి.
పోపు మొత్తం వేగిన తర్వాత మనం తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి. చూసారా ఫ్రెండ్స్, పైన ఆయిల్ తేలింది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసి మనకు కావలసినంత రైస్ను ఇందులో వేసుకొని కలపాలి. దానికోసం మనం వైట్ రైస్ వండి సిద్ధంగా ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకు సరిపడా రైస్ ఈ పోపులో వేసి బాగా కలియబెట్టాలి. అంతే, ఎంతో రుచికరమైన చూసారా ఫ్రెండ్స్, క్యారెట్ పులిహోర తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, నమస్తే.